రాధాకృష్ణుల ప్రేమ కేవలం శారీరకమైనది కాదు. అది రెండు ఆత్మల కలయిక. కృష్ణుణ్ణి విడిచి రాధ లేదు. రాధను విడిచి కృష్ణుడు లేడు. కృష్ణుడు మధురకు వెళ్ళిపోయాక రాధ జీవితాంతం కృష్ణుణ్ణి తన మనసులో ఆరాధిస్తూ విరహవేదనను అనుభవించింది. ఆ విరహమే భక్తిగా పరిణమించింది. కృష్ణ ఎక్కడున్నావో వినిపించదా నా పిలుపు. నీవు లేని క్షణమంతా కన్నీటి మౌనం. యమున తీరం నిశ్శబ్దంగా నిన్నే అడుగుతోంది. వేడువు గాలి లోపల నీ జ్ఞాపకం వినిపిస్తోంది. కృష్ణ ఎక్కడున్నావో వినిపించదా నా పిలుపు. నీవు లేని క్షణమంతా కన్నీటి మౌనం. రాధ హృదయం ఖాళీగా నీ కోసం వేచుంది. నీ ఒక్క చూపుకై ప్రతి క్షణం కరిగిపోతోంది. కృష్ణ ఎక్కడున్నావో వినిపించదా నా పిలుపు. నీవు లేని క్షణమంతా కన్నీటి మౌనం. చంద్రుడు వెలిగినా నా లోకం చీకటయేనే. నీ నవ్వు లేక నా ప్రాణం మౌనమయేనే. కృష్ణ ఎక్కడున్నావో వినిపించదా నా పిలుపు. నీవు లేని క్షణమంతా కన్నీటి మౌనం. రా కృష్ణ నా శ్వాసలో మళ్ళీ పాటవై రావా. నీ ప్రేమలో ఈ రాధను మళ్ళీ జీవింపజేయవా. కృష్ణ ఎక్కడున్నావో వినిపించదా నా పిలుపు. నీవు లేని క్షణమంతా కన్నీటి మౌనం. అదృష్టం శ్రీకృష్ణునికి అష్టభార్యలు ఇచ్చినా తన రాతలో లేని రాతపైనే కృష్ణునికి మక్కువ ఎక్కువ.